హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది చున్నీ అండి. ఈ చున్నీ మీద ఈరోజు మీకు లెహంగా కటింగ్ అనేది చెప్పుతున్నాను. ఇది బెంగాలీ వాళ్ళదండి. బెంగాలీ వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళలో శారీ మనలాగే కట్టుకుంటారు, కానీ మళ్ళీ పైనుండి ఎక్స్ట్రా చున్నీ వేసుకుంటారు కదండి, ముసుగు. సో ఆ చున్నీ ఇప్పుడు వాళ్ళకి యూజ్ కాదని వాళ్ళ పాపకి లెహంగా కుట్టిమన్నారు దీంతో. ఓకేనా? సో అందుకని లెహంగాని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని లెహంగా పొడవు అనేది 14 పెట్టుకున్నాను. 14 పెట్టుకున్నాక ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ కోసము స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ విధంగా మన దగ్గర థ్రెడ్ కటర్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ కటర్తో ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకొని కుట్టుకున్నాక లెహంగా అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం దీనిపై నుండి లైట్గా ఐరన్ గన్ చేసుకుంటే చూడడానికి లెహంగా అనేది చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడు తర్వాత పట్టీ కోసమని ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని ఒకవైపు స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేసుకొని ఇప్పుడు లెహంగా కుట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని దానిపైన దాన్ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇంకో కార్నర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక మనకి ఆ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనకి థ్రెడ్ కానీ లేదంటే ఎలాస్టిక్ కానీ ఎట్టి కుట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఫ్యాంట్లో పెడతాం కదా ఎలాస్టిక్, ఆ ఎలాస్టిక్ పెట్టుకొని కుట్టుకున్నా బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకున్నాక మనకి లెహంగా అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.